వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నాకు హృదయపూర్వక వందనం చేసుకుంటున్నాను. పిల్లరా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి మరొకసారి ఇలాగ కలుసుకుని ఉన్నాం. పిల్లరా, మనం రోమీ రాసిన పత్రిక ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఆల్రెడీ గత ఎపిసోడ్లో మొదటి అధ్యాయం మనం 25 వరకు నేర్చుకుని ఉన్నాం. 24, 25 మనం కొంత బాగా నేర్చుకున్నాం. అంటే 18వ వచనం నుంచి మనం 24, 25 నేర్చుకున్నాం. మరొకసారి మనం ఈ వీడియోలో దాని కంటిన్యూషన్లో భాగంగా మరొకసారి 24, 25 జ్ఞాపకం చేసుకుంటూ మనం 28వ వచనము మొదటి అధ్యాయంలో 28 వరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం 24 నుంచి 28 వరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే ఎపిసోడ్లో ప్రభు చిత్తమైతే 29 నుంచి మనం 32 వచనాలు, 4 వచనాలు నేర్చుకుంటే మనం పూర్తిగా మొదటి అధ్యాయం కంప్లీట్ చేసిన వారమే అవుతాం. మరి కొన్ని అనివార్య కారణం చేత నేను మరి వీడియో అంటే బోర్డు మీద చెప్పడం జరగట్లేదు కాబట్టి మనం వీడియో రికార్డింగ్ చేసి చెప్పడం జరుగుతుంది. దయచేసి సహోదరులు గమనించగలరు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. గత ఎపిసోడ్ మనం ఏం ఆలోచించామంటే మొదటి అధ్యాయము రోమీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదువుకుంటున్నాం. 18వ వచనం నుంచి మనం సిద్ధాంతపరమైన ఆ భాగాలకు వెళ్ళిపోయాం. ఇంతకుముందు చెప్పాను మీకు. రోమీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి నుంచి 6వ వచనం వరకు కూడా 7వ వచనం వరకు కూడా మరి 100వ వచనం ఉంటుంది. 100వ వచనము ఎవరికి రాశారు చెప్పిన మాటలు ఉంటాయి. తర్వాత వాళ్ళ గురించిన మెప్పు అనేది 8వ వచనం ఉంటుంది. తర్వాత 15, 16 చదువుకుంటే మనం సువార్త గొప్పదనం నేర్చుకున్నాం. తర్వాత అలా మాట్లాడుతూ సువార్తలో దేవుని నీతి దాగి ఉంది అని చెప్పుకుంటూ ఆ దేవుని నీతి ఎవరెవరికి అవసరమో అందులో భాగంగా అని చెప్తూ 18వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు అక్కడ అన్యజనులకు మొదట ప్రస్తుతం జరిగింది. అన్యజనులు ముందు వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళు ఏ విధంగా భ్రష్టులేరో ముందు ఏ విధంగా, కాబట్టి వాళ్ళు పౌలు గారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏ విధంగా పాపం గురయ్యారో పాపం చేశారని చెప్తూ వాళ్ళ పాపం చేసిన వాళ్ళకు ఒప్పించి వాళ్ళకి దేవునికి కృప కనికరం అవసరమని చూపించడమే ప్రధాన ఉద్దేశం పౌలు గారికి. 18 నుంచి 32 వచనాలు మొదటి అధ్యాయం అంతా కూడా పౌలు చెప్పింది. ఆయన ఉద్దేశం ఏంటంటే అన్యజనులు పాపం వల్ల ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారో అలా దూరం అయిపోయిన జనులు కూడా దేవుడు విడిచిపెట్టలేదు, తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆ కృప ఆ నీతి అనేది సువార్తలో దాగి ఉందని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రియులారా, మనం ఇంతకుముందు ఏం ఆలోచించామంటే 18 చదువుకున్నప్పుడు మనం ఏం ఆలోచించామంటే దుర్నీతి చేత సత్యం మనుషుల యొక్క భక్తిహీనత మధ్యన దుర్నీతి మీద దేవుని కోపం వస్తుంది అని ఆలోచించాం. దేవుని లక్షణాలు ఆల్రెడీ ప్రపంచంలో సృష్టిలో కనబడుతుంది. అయినప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేసి వాళ్ళ హృదయం అంధకారమైందని ఆలోచించాం. తర్వాత వాళ్ళు దేవుని మహిమను, ఈ అక్షయమైన దేవుడి మహిమను ప్రతిమ స్వరూపంగా జంతువులకి పురుగులకు వాటి స్వరూపంగా మార్చారని ఆలోచించాం. ఇప్పుడు మనం 24వ వచనం ఆలోచించగలరా? ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఈ హేతువు చేత, ఈ కారణం చేత వారు అంటే ఎవరంటే అవివేక హృదయంతో అంధకారం అయిపోయిన జీవితంతో ఎవరైతే నడుస్తున్నారో, ఎవరైతే జ్ఞానులను చెప్పుకుంటూ బుద్ధిహీనులేరో అన్యజనులను ఉద్దేశించి దేవుడు వాళ్ళు ఉద్దేశిస్తూ అంటున్నమాట. బుద్ధిహీనంగా మారిన జనాలు వారంటే అన్యజనులు. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలు అనుసరించి దురాశలకు మూలకర్త సాతానుడు. మనకు తెలుసు, దురాశ ప్లస్ శోధన ఈక్వల్ టు పాపము, పాపానికి దురాశ మూలము. అయితే ఈ దురాశకు మూలం ఎవరంటే సాతానుడు. తమ హృదయంలో దురాశలు అనుసరించి సాతాను దురాశతో మనుషులు ప్రేరేపిస్తాడు. తద్వారా పాపం చేసేలాగా తను పురుగొలుపుతాడు. వాళ్ళు కూడా తమ హృదయ దురాశలు అనుసరించి తమ హృదయ దురాశలు బట్టి తమ శరీరంలో పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ప్రియులారా,
అప్పగించెను అనే మాట చిన్న పదం కాదండి. దేవుడు అప్పగించినట్టు అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చివేశాడు. అప్పగించుట, ఇచ్చివేయటం అని అర్థం వస్తుంది. లేదా మరొక మాట చెప్పాలంటే ఇంకా దాని మీద ఏమాత్రం కూడా అభిలాష లేదు, ఇంకా దాని మీద ఏమాత్రం కూడా కోరిక లేదు. అప్పగించుట మార్కు సువార్త 15 మొదటి చదువుకుంటే అక్కడ ఇదే పదప్రయోగము. అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణం ముందు సంబంధించి ఆయన ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 15 అధ్యాయము మొదట చదువుకుంటే యేసుక్రీస్తుని అప్పగిస్తారు కదండి. అప్పగించినప్పుడు ఇదే పదప్రయోగం వాడబడింది. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభలందరూ కలిసి ఆలోచించి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి ఆ పదం ఉందని. అంటే మనకి సందర్భం అవసరం లేదు, ఆ పదం గురించి ఆలోచిస్తున్నాం. యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి అంటే అర్థం ఏంటి? మనకి ఏమర్థమవుతుంది వచ్చిన బట్టి అంటే యేసును పిలాతునకు అప్పగించారంటే ఆ వ్యక్తికి పూర్తిగా ఇచ్చేశారు అని అర్థం. అంటే ఇప్పుడు ఆయన స్వతంత్రంగా లేడు యేసుక్రీస్తు వారు వచ్చిన బట్టి ఆలోచిస్తే. అంటే ఆయన మరొక వ్యక్తి చేతిలో ఉన్నాడు. అదేవిధంగా అప్పగించబడడం అర్థం అంటే ఒకరికి ఇచ్చి వేయడం. మీకు అర్థమవుతుంది కదా మాటకు అర్థం. అదేవిధంగా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎందుకు అప్పగించాడు అపవిత్రతకి? అపవిత్రత అంటే అర్థం ఏంటది? అపవిత్రత అంటే అర్థం అంటే అది పాపపు స్థితి. పాపపు అనే దానిలోకి దేవుడు వారిని అప్పచెప్పాడు. తమ శరీరం పరస్పరము అవమానపరుచుకున్నట్లు. చూడండి, అక్కడ శరీరము అవమానపరుచుకుంటున్నారు. గ్రంథం వాక్యం మనకు సెలవిస్తుంది. తమ శరీరం పరస్పరం అవమానపరుచుకున్నట్లు. దేని మూలంగా అవమానపరుచుకున్నారంటే తమ హృదయ దురాశలు అనుసరించి. అంటే ఒకసారి ఆలోచించండి. హృదయంలో చెడ్డ తలంపు, చెడ్డ కోరిక పుట్టింది. అందుకు మూలం సాతాను. పుట్టిన దురాశ తలంపును బట్టి తమ శరీరాలను వాళ్ళు అవమానపరుచుకున్నారు. ఏ విధంగా అవమానపరుచుకున్నారు మనం కింద వచ్చి చదువుకుంటాం. అవమానపరుచుకున్నారు అంటే వాళ్ళ యొక్క మూర్ఖత్వం బట్టి దేవుడు ఏం చేశారంటే వాళ్ళని విడిచిపెట్టారండి. వాళ్ళని అప్పగించాడు. దేవుడు అపవిత్రతకి అప్పగించాడు. దేవుడు అప్పగించాడంటే అది చిన్న పదం కాదండి. దేవుడికి విడిచిపెట్టాడండి. విడిచిపెట్టాడంటే అర్థం అంటే పూర్తిగా వాళ్ళని విసర్జించాడని అర్థం చేసుకోకూడదు. వాళ్ళ యొక్క స్వతంత్రకు దేవుని వాళ్ళని విడిచిపెట్టారని అర్థం చేసుకోవాలి. 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించడి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడే ఉన్నాడు. ఆమేన్. కాబట్టి అట్టివారు అంటే ఎవరంటే అన్ని జనులు. వారు ఇంతకుముందు చెప్తున్న వాళ్ళ గురించి, వాళ్ళు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి వాళ్ళు ఏం చేశారు? మార్చారు. దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చివేసి సృష్టికర్తకు ప్రతిగా, నిజమైన సృష్టికర్త ప్రతిగా వాళ్ళు ఏం చేశారు పిల్లరా? సృష్టమును పూజించి, సృష్టం అంటే సృష్టించబడింది, దాన్ని పూజించి సేవించారు. యుగములకు ఆయనకు స్తోత్రార్హుడే ఉన్నాడు. ఆమేన్. అంటే పౌలు గారు ఆయనకు కొన్ని సందర్భాలు చదువుకుంటే ఆయన దేవుణ్ణి మధ్య మధ్యలో కీర్తించడం జరుగుతుంది, స్తుతించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఈ వచనంలోనే అంటే వాళ్ళగా అన్ని జనులు దేవుణ్ణి దూరం అయిపోయారు, విగ్రహాలను సేవిస్తారు, విగ్రహాలను జరిగిస్తారు చెబుతూ సృష్టిని పూజించి సేవించని చెప్పిన తర్వాత వాళ్ళు కాదు, దేవుడే స్తోత్రార్హుడు అని దేవుణ్ణి అక్కడ పొగడం జరుగుతుంది. యుగముల వరకు అంటే ప్రతి యుగాన ఆయన స్తోత్రార్హుడు అని దేవుణ్ణి కీర్తించడం జరుగుతుంది. ఆమేన్. అలా జరుగుగా కాల అవ్వాలని అక్కడ చెప్పడం జరుగుతుంది. 26 చదువుకుందాం. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఇందాక మనం చదువుకున్నాం 24వ వచనంలో అప్పగించిన పదం ఉంది, మళ్ళీ 26లో కూడా అప్పగించిన పదం ఉంది, మళ్ళీ 28వ వచనంలో కూడా వారిని అప్పగించిన పదం ఉంటుందని. వారిని అప్పగించిన పదం అది చిన్న పదం కాదు. వారిని అప్పగించిన పదం అర్థం ఏంటంటే అది ఎందుకు అప్పచెప్పారంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారు వాళ్ళ ప్రవర్తనలో. అంటే వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు, మార్చజాలని మనుషులుగా మారిపోరని అర్థం చేసుకోవాలని. ప్రియులు చదువుకుంటే 26 వచనంలో అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు, తుచ్చమైన అంటే అర్థం ఏంటంటే నీచమైన
అసహ్యకరమైన అభిలాష, అసహ్యమైన కోరికలకు వారిని అప్పచెప్పాను. అప్పగించానంటే దేవుడు అక్కడ అడ్డు చెప్పలేదండి. దేవుడు అక్కడ అడ్డు చెప్పలేదు. నైతికంగా వాళ్ళు బాగా దిగజారిపోయిన అర్థం చేసుకోవాలి. ఏ విధంగా మనకు తాత ఆలోచిస్తాం. వాళ్ళు హృదయాలు పుట్టిన దురాశలో, వాళ్ళ హృదయాలు పుట్టిన తలంపులో, వాళ్ళ హృదయాలు పుట్టిన అతి భయంకరమైన ఆలోచనలకు ప్రతిగా వాళ్ళు తమ శరీరాలు అవమానపరుచుకొని పరస్పరము వాళ్ళకు తమ శరీరాలను అపతులకు దేవుడు అప్పచెప్పాడు. ఏ విధంగా అంటే 20వ వచనం చదువుకుంటే పిల్లల కిందకు వస్తే, వారు స్త్రీల సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరి. ఇక్కడ మనం చదువుకుంటే 26వ వచనంలో, వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి, అంటే ఇది దేనికి సంబంధించిందంటే లైంగిక ప్రవర్తనకు సంబంధించింది. లైంగిక ప్రవర్తనకు సంబంధించింది. దురాశలో, తుచ్చమైన అభిలాషలో పదంకి ఎపితోమి అనే పదం వాడబడింది గ్రీకులో. ఎపితోమి అంటే బలమైన కోరిక, బలమైన వాంఛ అని అర్థం వస్తుందండి. బలమైన వాంఛ. పిల్లలు ఒకసారి ఆలోచించండి. 23వ వచనంలో విగ్రహాల గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని మహిమను మనిషి యొక్క ప్రతిమ స్వరూపంకు మార్చినట్టు మనకి ఏమర్థమవుతుంది? దేవుని తీసుకొచ్చి విగ్రహాలు బంధించిన విషయం అర్థమవుతుంది. 25వ వచనం మనకి ఏం అర్థమవుతుంది? 25వ వచనంలో సృష్టిని పూజించిన పదం అర్థం, అంటే ఆరాధించిన పదం అర్థం అవుతుంది. 23లో విగ్రహాల గురించి చెప్పబడితే, 25లో ఆరాధన చెప్పబడితే, ఇప్పుడు దానికి కంటిన్యూషన్ వచ్చిన బాగా 26 చదువుకుంటే ఇక్కడ దానికి అనుసంధానంగా మరొక పదం ఏం వాడారంటే, వారు ఇక్కడ చదువుకుంటే అది ఇంకా భయంకర మాట. అంటే అది లైంగిక ప్రవర్తనకు సంబంధించి చెప్తున్న మాటలు, లైంగిక ప్రవర్తన సంబంధించి చెప్తున్న మాటలు. ఇప్పుడు 27 చదువుకుంటే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, ఇక్కడ మనం చదువుకున్నప్పుడు 26లోనే స్వాభావికమైన ధర్మం విడిచి అని పదం వాడారండి. స్వాభావికమైన ధర్మం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనుషులు సృష్టించినప్పుడు మనిషిని పురుషుడు స్త్రీగా సూచించాడు. పుల్లింగము స్త్రీలింగము. ఈ పుల్లింగం స్త్రీలింగం అనేది దేవుని సంకల్పంలో భాగమే ఉంది. ఎందుకు దేవుడు నరులను 2 జాతులకు సృష్టించారంటే, వీరి నుంచి మరొక మనుషుడు రావాలి, జనాలు పుట్టాలి, సంతానం రావాలని దేవుడు ఆ ఉద్దేశంతో, ప్రణాళికతో దేవుడు పురుషుడు స్త్రీని సృజించడం జరిగింది. అంతేకాకుండా స్త్రీకి కొన్ని ధర్మాలు పెట్టడం జరిగింది వాళ్ళ శరీరంలో భాగంగా. పురుషునికి వాళ్ళ యొక్క శరీరంలో భాగంగా ధర్మాలు, స్వాభావిక ధర్మం దేవుడు పెట్టడం జరిగింది. ఉదాహరణకి పురుషుడు గర్భం దాల్చలేడు, పురుషుడు పిల్లల్ని కనలేడు. అయితే స్త్రీ గర్భం దాల్చగలదు. స్త్రీ వాళ్ళ యొక్క అవయవాల భాగంగా వాళ్ళ శరీరంలో దేవుడు గర్భాశయాన్ని పెట్టాడు, గర్భసంచిని పెట్టాడు. ఆ పిండం అనేది గర్భసంచిలో వృద్ధి చెంది తర్వాత శిశువుగా మారి స్త్రీ నుంచి బయట రావడం జరుగుతుంది. అది స్త్రీ యొక్క ధర్మం. వారి శరీరాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మాన్ని పెట్టడం జరిగింది. అయితే ప్రియులారా, మనుషులు ఎంత హీనంగా దిగజారిపోయారంటే, దేవదూతల కంటే కొంచెం తక్కువగా సృష్టించబడిన మనుషులు. హెబ్రీ పత్రిక అదే మాట ఉంటుంది కదా. మనం హెబ్రీ పత్రిక చదువుకున్నప్పుడు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన అన్న మా పదం ఉంటుందండి. అది మనం ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదువుకుంటే పిల్లరా, 7వ చదువుకుంటే 7వ వచనంలో నీవు 6 నుంచి చదువుకుందాం. అయితే ఒకడు ఒక చోట ఈలాగా దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనుషుని వ్యాపించేవాడు ఏ పాటివాడు, నీవు నరపోతుని దర్శించటకు వాడు ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసేదివి, మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసేదివి. మనిషి దేవదూత కంటే కొంచెం తక్కువ చేయబడిన వ్యక్తిని గ్రంథం సెలవిస్తుంది. మనిషి
దేవుని పోలుకున్న పుట్టింపబడిన మనిషి, దేవుని స్వరూపంలో చేయబడినవాడు మనిషి, దేవుని స్వభావ లక్షణాలతో పుట్టినవాడు మనిషి. అయితే ఒక మనిషి ఎంతలా దిగజారిపోగలడంటే, ఒక మనిషి తన్ను కన్నా ఆదమంగా ఇంకా నీచంగా సృష్టించబడిన జంతువు కన్నా ఇంకా హీనంగా దిగజారిపోగలడు నైతికంగా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఒక మనిషి ఎదిగితే దేవుని కుమారుడు అంత స్థాయికి ఎదగలడు. ఒక మనిషి దిగజారిపోతే ఒక జంతువు కన్నా, ఒక ఆదమ స్థాయి కన్నా ఇంకా దిగజారిపోగలడు. అది మనిషి యొక్క స్వభావంలో భాగం. మనిషి మంచి స్వభావం ధరించుకుంటే, నవీన స్వభావం ధరించుకుంటే పిల్లరా, ఆ వ్యక్తి దేవదూత కన్నా ఇంకే మంచి హెచ్చని స్థితిలో ఉండగలడు. అదే వ్యక్తి చెడ్డ స్వభావం కోరుకుంటే ఆ వ్యక్తి జంతువు కన్నా హీనమైన స్థితిలో దిగిపోతాడు. ఎంత విధంగా అంటే, వాళ్ళ యొక్క స్వాభావిక ధర్మం విడిచి పురుషులు స్త్రీలు కూడా ఒకరికొకరు పురుషులు మధ్యన స్త్రీల మధ్య స్త్రీలు కూడా వాళ్ళ మధ్యన అటువంటి లైంగికతను చర్యలు చేసే విధంగా అంతగా దిగజారిపోతారు మనుషులు. 27 చదువుకుంటారా? అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులేరి. ఎంత దిగజారుతానో ఆలోచించండి. అటువల్ల పురుషులతో కూడా స్త్రీ యొక్క స్వాభావం విడిచి పురుషులు హోమోసెక్సువల్స్ ఇక్కడ చెప్తానమాట. హోమోసెక్సువల్స్ గురించి చెప్తానమాట. అంటే ఒకే లింగంతో లైంగిక సంపర్కం జరుపుకోవడం హోమోసెక్సువల్స్. పురుషులు ఈ కల్చర్ మనం వినే ఉంటాం చాలా ఉంది. గే కల్చర్. గే అంటే అర్థం ఏంటంటే, ఒక పురుషుడితో లైంగిక సంపర్కం జరగడం గే. స్త్రీలను దాన్ని లెస్బియన్స్ అంటారు. లెస్బియన్స్ అంటే ఒక స్త్రీ మరొక స్త్రీతో కలపలు జరుపుకోవడం. పిల్లరా, ఎంత అసహ్యకరమైన క్రియలు ఎంతో కూడా ఆలోచించండి. అయితే పిల్లరా, మనం ఆలోచించుకుంటే, పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మనం చదువుకున్నప్పుడు అటువంటి పురుషులు కూడా వాళ్ళ ధర్మం విడిచి అవాచ్యమైనది అంటే అంతే. అది మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, అది రెగ్యులర్గా జరిగే ప్రకృతి స్వభావం విరుద్ధంగా జరిగే అసహ్యకరమైన క్రియలు అంటే, అది మానవ ప్రవర్తనలో ఇంకా వ్యతిరేకమైనది, పూర్తిగా భిన్నంగా తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందొచ్చు. తప్పిదము. దేవుడు పురుషుని స్త్రీని సృష్టించినప్పుడే పిల్లరా, దేవుడు మనుషుల్లో లైంగిక వాంఛ పెట్టడం జరిగింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ మధ్యన కూడా ఒక లైంగిక పాపాల గురించి వీడియో చేయడం జరిగింది. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తారో మీరు వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే దానిలో అనేక మాటలు చర్చించిన వీటి గురించి. లైంగిక పాపాలు అంటే ఏంటి, తర్వాత దాంట్లో వ్యభిచారం అంటే ఏంటి, జానత్వం అంటే ఏంటి, మొత్తం ప్రతిదీ కూడా మనం సవివరంగా చెప్పడం జరిగింది. ఎవరైతే మీరు కొత్తగా చూస్తూ ఉంటే మీరు అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. అయితే పిల్లలకి మనం చదువుకుంటే, ఇటువంటి ఈ కల్చర్ అనేది, ఈ పురుషులు స్త్రీలు అనేది ఇది ఇప్పుడిప్పుడే వచ్చింది కాదు. అది ఎప్పటి నుంచో ఉంది. అది పౌలు గారు రాయక ముందు కూడా అది ప్రపంచంలో ఉందని. వాస్తవానికి పౌలు గారు ఉన్న టైంలో మాత్రం కాదు, కానీ అంతకుముందు ఎప్పటి నుంచో కూడా
ఆది కాండంలో మనం చదువుకున్నప్పుడు ఆది కాండంలో కూడా సొదొమ గొమొర్రా కూడా ఇదే పని. ఆది కాండంలో మనం చదువుకున్నప్పుడు ఈ సొదొమ గొమొర్రాలు వాళ్ళు నాశనం అయిపోయింది. వాళ్ళకి కారణము ఈ మనుషులంతా కూడా పిల్లరా, ఆ మనుషులంతా కూడా ఇటువంటి గే కల్చర్ ఉన్న వ్యక్తులు అందరూ కూడా. మనం ఒకసారి ఆది కాండం 19 చదువుకుంటే లోతుని పిలిచి ఒకసారి ఆలోచించండి. 19 చదువుకుందాం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు ఎవరో పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కులను కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి. 5వ వచనము, లోతు పిలిచి ఈ రాత్రిని ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుంటామని అతనితో చెప్పగా. 19 మొదట చదువుకుంటే 2 దేవదూతలు ఆ లోతు ఇంటికి వెళ్ళడం చూస్తాం. 2 దేవదూతలు అంటే సాధారణంగా మనుషులు, మగవారు, పుల్లింగం మగవారు. అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళడం, వాళ్ళు చూడడం చూసిన చుట్టూ జనాలు వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అంటే, ఎంత భయంకర వ్యక్తులు అంటే 4 చదువుకున్నాం కదా, సొదొమ మనుషులు. ఆ మనుషులు ఎవరు ఉన్నారట? బాలురు అంటే చిన్న పిల్లలు మొదలుకొని, టీనేజ్ మొదలుకొని, వృద్ధులు, ముసలి వరకు ప్రజలందరూ పదం వాడారు. ఇంకందరూ కూడా నలుదిక్కులను కూడి వచ్చే ఇల్లు ముట్టివేసి మేము ఆ మనుషులతో మేము వారిని కూడినట్లు అంటే అర్థమంటే అది లైంగికంగా వాడబడమాట. ఎంత అసహ్యకరమైన క్రియ ఆలోచించాం. అబ్రహాం కాలంలోనే ఇటువంటి కల్చర్ ఉంది, ఇటువంటి ఈ గే కల్చర్ ఉంది. వాస్తవంగా చరిత్ర చెప్తుంది ఏంటంటే కనానీయులు వారి నుంచే ఇటువంటి పురుషులతో పురుషులు, స్త్రీతో స్త్రీలు లైంగిక సంపర్కం ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యని చరిత్ర చెప్తుందండి. చరిత్ర మనకి ఇవి చెప్తుందండి. తర్వాత ఈజిప్షియన్స్ వాళ్ళు కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్నాయని, ఈజిప్షియన్స్ అంటే వాళ్ళ నుంచి కూడా వాళ్ళు కూడా ఇటువంటి కల్చర్ ఉంది మనం చరిత్రలో చూడగలం. అంటే ప్రియుల దగ్గర మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఇవి వాస్తవానికి ఎంత మనం చదువుకున్నాం, విగ్రహాలను చదువుకున్నాం, తర్వాత విగ్రహారాధన చదువుకున్నాం. ఇప్పుడు వాటితో పాటు ఇది కూడా మధ్యలో పెట్టారంటే వాళ్ళకి విగ్రహారాధన ఇది కూడా భాగమే ఉందని. ఇది ఎంత భయంకరం ఆలోచించండి. ఈ క్రియలు అనేవి కేవలము వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ యొక్క దైవిక విగ్రహారాధన భాగంగా ఇవన్నీ చేయించారండి. అదేంటి ఇటువంటి కూడా ఉంటాయా, ఇటువంటి సంస్కృతి కూడా ఉందంటే ఉన్నది కూడా. మన భారతదేశంలో కూడా ఒకప్పుడు దేవదాసి వ్యవస్థ ఉండేదండి. ఇంతకుముందు చెప్పడం జరిగింది. దేవదాసి వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే గొల్లలో ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలను, కొంత పురుషులను ప్రత్యేకించి వాళ్ళు కేవలము వేశ్య వృత్తిగా మాత్రమే వాళ్ళ గొల్లలో పెట్టుకునేవారండి. వాళ్ళ విగ్రహార్థ భాగంగా వచ్చిన భక్తులు వాళ్ళు ఆ విగ్రహాలకు పూజ చేసి ఆ గుడిలోనే, ఆ ఆలయంలోనే, వాళ్ళు సృష్టించుకున్న ఆలయంలోనే వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలు ఎదుటే అక్కడ ఆలయంకి ఇవ్వబడిన స్త్రీలు కానీ పురుషులతో వాళ్ళే స్వయంగా అక్కడే జరిగేదండి కామక్రియలన్నీ కూడా. ఆనాడు విగ్రహారాధన భాగంగా ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు. నిజంగా చరిత్ర కూడా ఇవన్నీ జరిగాయండి. పౌలు కూడా ఇది ప్రస్తావిస్తూ పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అది అంత భయంకరంగా అని చెప్తున్నాడు. వాస్తవానికి లైంగిక సంపర్కం అది అనేది కేవలం పురుషులు స్త్రీ మధ్యన అది డిజైన్ చేశారు దేవుడు అవయవాలను. అయినప్పుడు కూడా అది విపరీత బుద్ధి. ఒక పురుషుడు ద్వారా అటువంటి పనులు చేయడం ఇవన్నీ కూడా విపరీత బుద్ధి. అటువంటి బుద్ధుల కారణము మనుషుల హృదయంలో పుట్టిన దురాశ. ఆ దురాశ మూలము సాతాను. ఇక్కడ పదం ఆలోచిస్తే వాళ్ళు చేసిన తప్పులకు ఇక్కడ పదం ఏముందో ఒకసారి ఆలోచిద్దాం. రోమితో మళ్ళీ వెళ్తే మొదటి చదువుకున్నప్పుడు అక్కడ అది శరీరం అవమానపరుచుకోవడం. ఎందుకంటే
దేవుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టి వాళ్ళు కొత్తగా ఇటువంటి వింత పోకలు చేస్తారంటే అది ప్రకృతి విరుద్ధం, స్వభావ విరుద్ధం. తమ తప్పిదకు తగిన ప్రతిఫలం పొందించిన పదం ఉందని. అంటే ఏంటో ప్రతిఫలము? అది తప్పిదం గ్రంథం చెప్తుంది. ప్రతిఫలము ఏంటో ప్రతిఫలం అంటే బహుశా కొన్ని మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే ఎయిడ్స్ అనే జబ్బు రావడానికి ప్రధాన కారణం హోమోసెక్సువల్ అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చేసే ఈ రతి కార్యక్రమం వల్ల చాలా రకాల లైంగిక జబ్బులు వస్తున్నాయి. అందులో భాగంగా ఎయిడ్స్ అనే జబ్బు కూడా మనందరూ తెలిసిన మాట, చాలా భయంకర జబ్బు. ఆ ఎయిడ్స్ అనే జబ్బు ఇటువంటి కార్యక్రమాల ద్వారా వస్తాయి. హోమోసెక్సువల్ ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుంది. అంటే దేవుడు వారు అప్పచెప్పాడు. దేనికి అప్పచెప్పాడు దేవుడు అంటే అపవిత్రకు అప్పచెప్పాడు. అపవిత్ర భాగంగా వాళ్ళ శరీరం అపవిత్రం అయిపోయింది, వాళ్ళ ఆత్మ అపవిత్రం అయిపోయింది. అది మాత్రం కాకుండా వాళ్ళు చేసిన తప్పు కూడా వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళకు వచ్చిన అంటు జబ్బులతో, లైంగిక జబ్బులతో. ఒకరిలో ఒకరు కామతప్తులేరి అని పదం ఉందని. వాస్తవానికి లేవి కాండము 18 చదువుకున్నప్పుడు 18 మొదటి నుంచి కూడా చదువుకుంటే ఆనాడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి ఒక వ్యక్తి తన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు లైంగిక సంబంధం పెట్టుకోవాలో దేవుడు చక్కగా వివరించి చెప్పాడు. ఒకసారి లేవికాండం 18:3 చదువుకుంటే మీరు నివసించిన ఐగుప్తు దేశాచరణ మీద చొప్పున మీరు చేయకూడదు, నేను మేము రప్పించిన కనాన దేశ ఆచరణ చొప్పున మీరు చేయకూడదు, వారు కట్టడల బట్టి నడవకూడదు అని చెబుతూ వాళ్ళు ఎలాగుండాలో ఐగుప్తు దేశాచారులు గుర్తుపెట్టుకోండి, కనాన దేశాచారుల పదం గుర్తుపెట్టుకోండి. కనాన్లో ఐగుప్తులు కూడా ఒకప్పుడు ఈ గే కల్చర్ ఉండేదండి. ఇది ఇప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ముందు నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి. అలా ఉండడానికి కారణం ఏంటంటే మా మనుషుల హృదయలో పుట్టిన దురాశలు. ఈ 2 చదువుకుందాం. మీరు ఈ లేవికాండం 18 చదువుకున్న 18 అధ్యాయాలు మొత్తం అన్నీ కూడా ఉంటాయండి. 18 అధ్యాయం చదువుకున్నప్పుడు మీరు మొత్తం చదవండి. 22 చదువుకుందాం. స్త్రీ సైన్యం వల్ల పురుష సైన్యం కూడదు, అది హేయము, అది అసహ్యము దేవుడు చెప్పడం జరుగుతుంది. 23లో జంతు సైన్యం కూడా చెప్పడం జరుగుతుంది. జంతు సైన్యం కూడా తప్పని చెప్తుంది గ్రంథం. ఇవన్నీ కూడా 24 చదువుకుంటే వీటిలో దీనివల్ల అపవిత్రత కలుగజేసుకూడదు. అపవిత్ర పదం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది లైంగిక సంబంధం అపవిత్రత. ఇదే పదాన్ని ఇక్కడ కూడా దేవుడు ఏం రాశారంటే అపవిత్రతకు అప్పగించిన పదం వాడారు. అప్పగించడం దేవుడు స్వయంగా అప్పగించలేదని, అంటే దేవుడు విడిచిపెట్టని అర్థం చేసుకోవాలని. అపవిత్రత కోరింది మనుషులు, దేవుడు విడిచిపెట్టాడు అంటే విపరీత బుద్ధులకి. ఇంకా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారంట. వాళ్ళే ఉత్తరవాదులు వాళ్ళ నాశనానికి. 28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయాడు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. మరియు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి. వాళ్ళు నిజ దేవుడిని మనసులో చోటు ఇవ్వలేదు. మనం ఇంతకుముందు వీడియో చెప్పడం జరిగింది. వాస్తవానికి నోవా సంతానమే కదండి అందరూ కూడా. షేము హాము యాపతి సంతానం కదా అందరూ కూడా. ఒకప్పుడు విగ్రహాలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే షేము హాము యాపతి నుంచి తరాలు స్టార్ట్ అయితే, జనాంగం స్టార్ట్ అయితే వాళ్ళ ముగ్గురు విశ్వాసపరులే, భక్తిపరులు అయినప్పటికీ కూడా వాళ్ళ తర్వాత తరం ఎవరైతే ఉన్నారో తర్వాత తరం జనరేషన్ వస్తున్న కొద్దీ దేవుని మర్చిపోయారు. ఎక్కడైతే బ్రేక్ అయిందో, ముందు ఏ జనరేషన్ దేవుని మర్చిపోయారో అప్పటి నుంచి కూడా వాళ్ళు తమ దురాశ అనుసరించి విగ్రహారాధన స్టార్ట్ చేస్తారు. విగ్రహారాధన ద్వారా మొత్తం వాళ్ళే మూల పోస్టు విగ్రహారాధనకి. ఇప్పుడు ప్రపంచం చూస్తున్న ప్రతి విగ్రహం వెనుక కూడా మూలం ఇప్పుడు ఆలోచించగలిగితే అది షేము హాము తర్వాత వచ్చిన వాళ్ళ మిగతా తరాల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థాపించింది.
ఆ తర్వాత తరాలు కూడా అలా కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుకుంటున్నామంటే వారు అంటే ఎవరంటే ఎవరైతే మొట్టమొదటిగా విగ్రహాలను స్టార్ట్ చేశారో, విగ్రహాలను తీసుకొచ్చారో లోకానికి, వాళ్ళు కూడా చెప్తున్న మాటలు నేను. అనిజీలు అంటే ఎప్పుడు అనిజీలు అంటే మొదట తరం ఎవరైతే విగ్రహాలను ప్రపంచంలో తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు. వారు తమ మనసులో దేవునికి చూడలేకపోయి, దేవుని చూడని వ్యక్తులే వాళ్ళు ఇటువంటి ఆపత్తి కార్యాలు చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. గనుక చూడండి, దేవుడికి చోటిస్తే మనసులో హృదయం దేవుడికి చోటిస్తే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారండి, భక్తిపరులుగా ఉంటారండి, నీతిపరులుగా ఉంటారండి. ఎప్పుడైతే దేవుడికి చోటు ఇవ్వలేదు మనసులో, వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. ఇక్కడ పాయింట్ మనకు అర్థం అవ్వాలి. మనసులో దేవుడిని చోటిస్తే భక్తులు అవుతారు, మనసులో దేవుడిని చోటకపోతే భ్రష్టులు అవుతారు. అందుకు ఉదాహరణ ఎవరంటే వాళ్ళే. గనుక చెయ్యరని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనసు వరకు అప్పగించిన. భ్రష్ట మనసు అర్థం ఏంటంటే అవి ఇంకా మనసు అది నాశనంకి వెళ్ళిపోయిన మనసు, అది ఇంక మనం మార్చజాలని మనసు, అటువంటి భయంకర స్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు అప్పగించాడు, చూశాడు. దేవుడు చూసి ఓర్చుకున్నాడు. ఆఖరికి దేవుడు ఇంక వీళ్ళు మారని దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. అయినప్పుడు కూడా పిల్లరా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎంతో ఓర్చుకున్నాడండి మన విషయాల్లో. ఎంత ఓర్చుకున్నాడు? ఒక వ్యక్తి ఎంత మారుమనసు పొందగలడో అందరూ కూడా దేవుడు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడండి. 2 పేతురు పత్రిక 3:9 చదువుకుంటే, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు, కానీ ఎవడో నశింపవాలని ఇచ్చెంపక అందరూ మారుమనసు పొందవాలని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు అన్నాడు. అది దేవుని యొక్క కృపకు ఒక రుజువు అండి. దేవుడు దీర్ఘశాంతం ఎదురు చూస్తున్నాడు, ఓపికతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మారుమనసు మనిషి పొందుతాడేమో. మరణం వరకు కూడా ఒక వ్యక్తి భూమి మీద మరణం పొందే వరకు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఓపికతో దీర్ఘశాంతం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మారుమనసు పొందుతాడేమో వ్యక్తి. మారుమనసు పొందితే నిత్యత్వంలో దేవునితో చేర్చబడతాడు. మారుమనసు పొందకపోతే నిత్యత్వం నుంచి దేవుడి నుంచి విసర్జించబడతాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ చదువుకున్నప్పుడు ఇటువంటి ఈ లైంగిక అపవిత్రత, జారత్వము, సెక్సువల్ ఇమ్మారాలిటీ ఏదైతే ఉందో, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి అర్హులు కాదు. ఇంతకుముందు కూడా కొరింథీ పత్రికలో 1 కొరింథీ 6:9-10 చదువుకుంటే దేవుని రాజ్యంకి వీళ్ళందరూ కూడా అర్హులు కాదని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. 1 కొరింథీ పత్రిక 6:9 చదువుకుందాం. అన్ని వస్తువులు దేవుని భాషకాలని మీకు తెలియదా? మోసపోకటి, జారులైన, విగ్రహాలైన, వ్యభిచారులైన, ఆడతన వర్గాలైన, పురుష సంయోగులైన, దొంగలు, లోబులు, తాగుబోతులు ఎవరు కూడా దేవుని అయితే వారసులు కానేరరు అని పదం వాడారు. 11 మీలో కొందరు అట్టువారే ఉంటారు, కానీ ప్రభువైన యేసు నామమున మన దేవుని ఆత్మని మీరు కడుగుబడి పరిశుద్ధపరచుకున్న వారే నీతి మందుకు తెచ్చబడతారు. కొరింథీ సంఘం కూడా ఒకప్పుడు అలా ఉన్నారు. ఒకప్పుడు ఎలాగున్నారు? వాళ్ళు ఇచ్చే లిస్టులో వాళ్ళు కూడా ఒకప్పుడు అలాగ ఉండేవారు. అక్కడ కూడా నిజంగా గే కల్చర్ ఉండేది. అయినప్పుడు కూడా వాళ్ళ తర్వాత మారు మనసు పొందారు. అది దేవుడిచ్చిన మహాకృప. మాస్టర్ ప్రియులారా, రోమపత్రిక పౌలు ఈ పత్రిక రాసినప్పుడు రోమ చక్రవర్తుల్లో రోమ పరిపాలించిన చక్రవర్తి ఉన్నారు. ఈ నీరో కానీ, డొమిషియన్ కానీ, కేసర్ ఔగుస్తు, వీళ్ళందరూ కూడా ఇంచుమించు కొంతమంది వాళ్ళలో చాలామంది రోమ చక్రవర్తులు వాళ్ళు కూడా పురుషులతో వాళ్ళు సంబంధం పెట్టుకున్న వ్యక్తులు. చరిత్రలో చూసుకుంటే వాళ్ళు కూడా గేస్గా పిలబడ్డారు. అంతేకాకుండా ముందు గ్రీకు వారు కూడా వాళ్ళు కూడా మీకు తెలుసో తెలియదో కొంతమంది సోక్రటీస్, ప్లేటో అనే గొప్ప తత్వవేత్తగా పిలబడుతున్న గొప్ప వ్యక్తులు కూడా ప్రపంచంలో వాళ్ళు కూడా ఒకప్పుడు
అంటే పురుషులతో వాళ్ళు అటువంటి స్థితిలో వారు ఉన్నారండి. గ్రీకులో, ఈజిప్షియన్లో ఇవన్నీ కామన్. ఒకే లింగం చెందిన వాళ్ళు సెక్సువల్ థింగ్స్ అవన్నీ కూడా కామన్గా చూసేవారు. కానీ పౌలు వాళ్ళని తీవ్రంగా మందలించాడు. రామపత్రి రాయడం ఉద్దేశం కూడా పౌలుగా చెప్తూ, రోమలు కూడా వాళ్ళకి సర్వసాధారణంగా ఉండేది గే కల్చర్. వాళ్ళ రాజులు కూడా ఒకప్పుడు వాళ్ళకి ఉండేవారు కొంతమంది. స్త్రీలతో ఉండేవారు, మళ్ళీ పురుషులు కూడా చేసేవారు. అంటే ఇది తగని క్రియలు, వీళ్ళు దేవుని చోటే లేదు మనసులో, కాబట్టి భ్రష్టకాలను దేవుడు అప్పచెప్పాడు. భ్రష్ట మనసు వాళ్ళకి వచ్చింది అని చెప్తూ వాళ్ళని మందలిస్తూ రాస్తున్న మాటలు. కొరింథీ పత్రిక మనం ఏం చదువుకున్నాం? వీళ్ళెవరో కూడా దేవుని రాజ్యానికి అర్హత లేదు, వాళ్ళకి పల్ల రాజ్యంలో స్థానం లేదు. అయితే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే మారు మనసు పొందడం. వీడు ఏం చదువుకున్నాం? 11వ వచనంలో, మీలో కొందరు అట్టువారే ఉంటుంది కానీ ఒకప్పుడు అలా ఉన్నారు నిజమే, కానీ తర్వాత మారు మనసు పొంది దేవుని ఆత్మ కడబడి ఇప్పుడు మీరు పరిశుద్ధ తీర్చబడ్డారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఎవరైతే ఇటువంటి వ్యక్తులు ఉన్నారో, ఈ గే కల్చర్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దేవుని దృష్టిలో దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయడు. స్త్రీలు కానీ, లెస్బియన్స్ కానీ, గేస్ కానీ అది దేవుడు యాక్సెప్ట్ చేయని కల్చర్. వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో పాపభరితులే. ఇప్పటికీ ఎవరైతే ఉన్నా వాళ్ళందరూ మారు మనసు దేవుని దృష్టిలో వస్తే దేవుడు తిరిగి చేర్చుకుంటాడు. లేదంటే వాళ్ళ నాశనంగా వారే ఉత్తరవాదులు. కానీ వీళ్ళరా మనందరికీ ఏం నేర్చుకున్నామంటే, రామపత్రిక 1:18 చదువుకుంటే 18 చదువుకున్నప్పుడు మనకి ఏమర్థమైందంటే, పూర్వము విగ్రహార్థం దాంతోపాటు భాగంగా ఇటువంటి లైంగిక అపవిత్ర క్రియలు కూడా ఒకప్పుడు ఉండేవి, అది ఇప్పుడు ఉన్నాయి, కొనసాగుతున్నాయని పౌలుకి చెప్పడం జరుగుతుంది. అందుగల కారణం వాళ్ళ హృదయ దురాశలు. దీనివల్ల వాళ్ళ శరీరాలు అవమానపరచబడ్డాయి, వాళ్ళ శరీరాలు అపవిత్రతకు గురయ్యి, వాళ్ళ శరీరాలు జబ్బులు పారటకు గురై దాని ప్రతిఫలం పొందారు. కాబట్టి రామపత్రిక 12 మొత్తం చదువుకుంటే అక్కడ ఏముంటుంది? మీ శరీరం దేవుని సమర్పించుకున్నారట పౌలు. క్రైస్తవులు మారిన తర్వాత మన శరీరం దేవుని సమర్పించుకోవాలి, అంతే తప్ప మన శరీరం అవమానపరచుకోకూడదు అని మన తరత అధ్యాయం చెప్పుకుంటాం 12 అధ్యాయంలో. కాబట్టి ఎంతో మనం ఏం నేర్చుకున్నామంటే, అనిజనులు దేవుడి నుంచి ఏ విధంగా దూరం అయిపోయారో, ఏ విధంగా వాళ్ళు చేయరాని కార్యాలు, భ్రష్ట కార్యాలు చేస్తూ దేవుడు భ్రష్ట మనసు ఏ విధంగా అప్పగించే మనం చూస్తూ వచ్చాం. తర్వాత మనం ఇంకా చదువుకుంటాం. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా దేవుడి కృప అవసరమా అని చెప్పుకుంటూ మిగతా అధ్యాయంలో పౌలు గారు ఒక స్టేట్మెంట్ తెస్తాడు. అందులో భాగంగా మన అనుజుల గురించి వాళ్ళు ఏదైనా తప్పిపోయారో దేవుడి నుంచి చెప్పడం జరుగుతుంది. ప్రభు చేత మీద మనం వచ్చే ఎపిసోడ్లో మిగతా అధ్యాయం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. వాక్యం అంతవరకు ఓపిక విన్న సహోదరులందరూ మరొకసారి నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు.